అలాగే ప్రగతిశీలుడు కావాలని చెప్పాం. ఎందుకంటే గొప్ప విషయాలు ఉందా సృష్టిలో. ఇలాంటి విషయాలని మనం మన చుట్టుపక్కల మన తీసుకునేది కొంచెం సూర్యుడు సామె దిగబడి రోజుకు పేరు ఇక చూసుకుని మీ అన్ని చెప్పదు. పది దేవుడికి నమస్కారం, మీ తల్లిదండ్రులు అంత గండం అమ్మ నాన్న అమ్మకి నమస్కారం, నమస్కారం. మీరు ఈ క్రమంలో ఉదయం స్నానం ఏం చేసుకోవచ్చు చేయకపోయినప్పటికీ కూడా జపము సాయంత్రం మక్కలకు మైండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వరః గురురేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మాతృవతులాలయిత్రే చ పితృవతు మార్గదర్శిక నమోస్తు గురుసత్తాయై శ్రద్ధా ప్రజ్ఞాయుతాచయ నమస్కారం. గాయత్రి పరివార్ విజయవాడ శాఖ గాంధీనగర్ నుంచి. ఇక్కడ గాయత్రి పరివార్ సంస్థ ముఖ్యంగా వ్యక్తి నిర్మాణము, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణం కోసం పనిచేస్తుంది. ఈ వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం కోసమే ఈ పని చేయడంలో గురుదేవులు 3 సూత్రాలు ఇచ్చారు. ఉపాసన, సాధన, ఆరాధన. ఉపాసన అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉండి ఆ లక్షణాలు మనం స్వీకరించడం. సాధన అంటే ఏదైతే భగవంతుడు జ్ఞానం ఉందో ఆ జ్ఞానం మనం స్వీకరించి మనం ధారణ చేసి సమాజానికి అందించాలి. అదే సాధన. అంటే ఏదైతే మనం తీసుకున్నామో అది మళ్ళీ ఇతరులకు ఇవ్వాలి. ఈ ఉపాసన, సాధన, ఆరాధన ఈ 3 కూడా సమాజానికి పంచిపెట్టడం కోసం ఈ యొక్క షోడశ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో 16 సంస్కారాలు కూడా ఈ సమాజంలోకి దీన్ని పునఃప్రతిష్ఠ చేయడం కోసం ఈ గాయత్రి పరివార్ పనిచేస్తుంది. అలాగే గురుదేవుల యొక్క సంకల్పం భూమిని స్వర్గంగా మారుస్తాను అని చెప్పని మనుషుల దైవత్వాన్ని అవతింపచేస్తానని గురుదేవులు సంకల్పం చేశారు. దానికోసం ఈ యొక్క షోడశ సంస్కారాలన్నీ కూడా సమాజంలోకి తీసుకువెళ్ళడం కోసమే ఈ గాయత్రి పరివార్ విశ్వవ్యాప్తంగా పనిచేస్తుంది. ఈ యావత్ ప్రపంచంలో గాయత్రి పరివార్ శాఖలు 5400 కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒక భాగంగా విజయవాడలో కూడా గాంధీనగర్లో ఇక్కడ ఒక బ్రాంచి గత 28 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అఖండ దీప సమేతంగా ఇక్కడ వెలుగుతున్నది. ప్రతినిత్యం ఉదయం 7:30 ఇక్కడ హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి కూడా 10 గంటలకి ఇక్కడ 3 కుండీలు గాయత్రి యజ్ఞం జరుగుతుంది. ఉచిత ప్రసాద భోజనం కూడా ఏర్పడుతుంది. అలాగే ఉచితంగా కూడా అన్ని సంస్కారాలు జరుగుతాయి. నామకరణము, అక్షరాభ్యాసం, ఉపనయనము ఇలాంటి సంస్కారాలు కూడా అన్నీ కూడా ఉచితంగా జరుగుతాయి. ముందుగా తెలియపరిస్తే కనుక ఈ సంస్కారాన్ని ఇక్కడ మనం చేయబడుతుంది. ఈరోజు కూడా కార్తీక పౌర్ణమి విశేషంగా ఈ రోజున ఇక్కడ 3 కుండీలు యజ్ఞం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 2 గురుదీక్ష తీసుకున్నారు, 2 మహిళలు. అలాగే ఒక బాబుకి నామకరణ సంస్కారం జరిగింది ఈరోజు. అలా మీరు కూడా మీ ఇంట్లో అవకాశం లేకపోతే కనుక కార్యాలయానికి ఫోన్ చేసి ముందుగా అనుమతి తీసుకొని నామకరణం, అక్షరాభ్యాసం, ఉపనయనము, అలాగే గర్భిణీ స్త్రీ శ్రీమంతం ఏదైతే ఉందో ఈ యొక్క పుంసన సంస్కారం చెప్తారు సంస్కృతంలో, ఆ సంస్కారం కూడా ఇక్కడ చేయబడుతుంది. కాబట్టి ఈ సంస్కారం మీరు చేయించుకోవాల్సిందిగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. జై గురుదేవ్. ఎఫిషియన్సీ ఉంటే విత్ ఇన్ డే ఆర్ 2 డేస్లో మీకు తెలిసిపోతుంది. అనేది పంచాక్షరి. ఓం అంటే ప్రణవం. తత్సవితురు వరణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. 24 బీజాక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంది. అటువంటి అధిష్టాన దేవతని మనం స్వీకరిస్తున్నాం, మన జీవితంలో ధారణ చేస్తున్నాం అన్నమాట. అంటే తత్ అంటే ఇది పరమాత్మ, ప్రాణవంతమైన అనుశాసనానికి ప్రతీక. జరా మృత్యులు అతని పలుకు పేకలు. దీన్ని ఏదైతే ఉందో అదే గాయత్రి. గాయత్రి అంటే ప్రాణశక్తి, అది మనం స్వీకరిస్తాం. తత్ అంటే సవిత్రుడు అంటే సవితాశక్తి ఉత్పాదక కేంద్రం. అంటే దీనికి మనకి సాధకులు సాధకుల శక్తి వికసించాలి. జీవన సాధన వల్ల ఇది సాధ్యమవుతుంది. జీవన సాధన అంటే ప్రతిరోజు కూడా మనం చేయడం వల్ల. వరేణ్యం అందులో వరేణ్యం తత్సవిత్రుడు. వరేణ్యం అంటే మనోవికారాలు ఏవైతేనేమో వర్గం అనేటువంటి బీజాక్షరం లోపల వికారాలని నశింప చేస్తుంది. అందువల్ల వర్గం అనే మంత్రం వస్తుంది. దేవస్య అంటే దివ్యత్వాన్ని వృద్ధి చేస్తుంది. సంతోషము, శాంతి, నిస్పృహ, సంవేదన, కరుణ మొదలైన వాటి రూపంలో మనకి కనిపిస్తుంది. అంటే
దేవస్య అనేది మనం ఎప్పుడైతే ఆ దివ్యత్వాన్ని భావన చేస్తున్నామో ఇవి మనలో సంవేదన కరుణ మనలో మొదలవుతుంది. ఇతరుల మీద ప్రేమ, కరుణ, జాలి, దయ మనలో మొదలవుతాయి అన్నమాట. దేవస్య అంటున్నది. ధీమహి అంటే సద్గుణాలు ధరించే గుణం. ధీమహి అంటే సద్గుణాలని స్వీకరించడం అన్నమాట. అంటే మన పాత్రని వికసింప చేసుకోవడం. పాత్ర అంటే ఏంటి? మనం ఇప్పుడు స్టీల్ పాత్ర ఉంది, దానిలో అన్నం అనుకున్నాము, మళ్ళీ కలిగితే కదా శుభ్రమవుతుంది. అలాగే మన యొక్క పాత్రని ప్యూర్ చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. లోపల ఉండే కషాయ కలుషాలని బయటికి పంపిస్తుంది అనమాట. అది దానికి. అలాగే దియో అంటే దివ్యమైన మేధస్సు, వివేకానికి ప్రతీక. బుద్ధి, ఆత్మశక్తి, నిర్ణయాత్మక శక్తి మొదలైన వృద్ధి చెందడానికి దియో అంటే మేధస్సు అంటే తెలివితేటలు అంటే ఇంకా వివేకానికి ప్రతీక. వివేకంగా మనం జాగ్రత్తగా ఉంటాం. అంటే బుద్ధిహీనుడు కాకుండా బుద్ధితో మనం బుద్ధి కాగలుగుతాం అన్నమాట. అది దాని యొక్క ప్రయోజనం. దియో అనే నిదర్శనాలు. యోనహ అంటే దివ్య పదాలను మంచి ప్రయోజనాల కోసం వినియోగించడం. అంటే ఏదైతే భగవంతుడు మనకి ఇస్తాడో మంచి పని చేయించడం కోసం యోనహ అని సంయమ శక్తి ప్రతీక. అంటే మనకి ధైర్యము, బ్రహ్మచర్యము మొదలైన వాటిని పెంపొందిస్తుంది. మనం వివాహం తర్వాత మనం బ్రహ్మచర్యం పాటించాలి మన బిడ్డలు కలిగిన తర్వాత. అంటే బ్రహ్మచర్యం మనిషి తేజవృత్తి కలిగిస్తుంది. మన తేజస్సు, వచ్చస్సు, ఆయుష్ పెంచుతుంది. వివాహం తర్వాత బిడ్డలు కలిగిన తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది దాన్ని మనం సూచిస్తున్నాం. ప్రచోదయ దివ్య ప్రేరణ, ఆత్మీయతో కూడిన సేవయే సాధన. అంటే కర్తవ్య నిష్ఠని వికసింప చేస్తుంది మనకి. ప్రచోదయ అంటే బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఇది అదు హీనార్వం సహస్రధారాం పయసా మహీంగాం ఓం భూర్భువః స్వః గాయత్ర్యై నమః ఆవాహయామి స్థాపయామి సరస్వత్యై నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. జసాగ్నినా తేజసా సోమేన రాజ్ఞా విష్ణనా దశామ్యా దేవతాయ ప్రసూ భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ ఇదం నమః. ఇవాళ వాళ్ళ పేరుతోటి ఎవరంటే తలుచుకోండి. ఇదం మహామృత్యుంజయ ఇదం నమః. పుష్టివర్ధనం భూలాలు కమల మంగళం స్వాహా. ఇదం మహామృత్యుంజయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఇదం గణేశాయ ఇదం రోమాన్. ఓం ముఖసింహాయ విద్మహే వజ్రకాయ ధీమహి. మమ్మల్ని క్షమించండి సమర్పిస్తున్నాం. ఓం యరస్య కర్మణో కామాన్ సమరిత్రే సమర్ధ్య స్వాహా. ఇదం అగ్నేయ శిశుపుత్రం నమామః. మర్యాదా చల కరుణాబుదే సంసారుకో నిత్య శ్రద్ధా భక్తి से यज्ञानि हम करते रहे. शोक पीड़ित विश्व के संताप सब हर दे रहे. कामना में जाए मन गंध को धारण किए. स्वार्थ पाप मिटे हमारा प्रेम बल विस्तार हो. इदं नमः कथाधकम रच्चेतमेन महारो. हाथ जोड़ झुकाए मस्तक वंदना हम कर रहे. नाथ करुणा रूप करुणा आपकी सब पर रहे. यज्ञ रूप प्रभु हमारे भाव उज्जवल कीजिए. आदित्य नमः भास्कराय नमः. ओम విషయాన్ని సమాజంలో తీసుకెళ్ళాలి. ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఇది. మన దగ్గర దొరుకుతాయి. ఇది మీరు పర్చేజ్ చేయవచ్చు. ప్రతి గుడిలో, ప్రతి బడిలో దీన్ని స్థాపన చేయాలి. అలాగే ఒక తహసీల్దారు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎవరైనా కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళ ఇళ్లలో
వాళ్ళ ఆఫీసుల్లో దీన్ని పెట్టి ఇది రోజు కనుక చదివినట్లయితే సత్యుగం పునరాగమనం కాబోతుంది. అంటే 2047 వికసిత్ భారత్ ఏదైతే రాబోతుందో ఈ ఆధారం ఇప్పుడు 18 సూత్రాల పైన ఆధారపడింది ప్రపంచం మొత్తం కూడా. మనలో ఉన్నటువంటి భావం ఇందులో భావం ఏదైతే ఉందో మనలో స్వీకరిస్తే మనం కనుక ఆ సత్యుగంలో అందరం కూడా మంచి జీవితాన్ని జీవించడానికి గురుదేవులు రాసేయాలి. ఈ గాను న్యాయ నిర్ణేతగాను మేము అంగీకరించి ఆయన ఆజ్ఞలను మా జీవితంలో పాటిస్తాము. శరీరాన్ని దైవమందిరంగా భావించి ఆత్మ సంయమనం దీపపాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాం. మనసును దురాలోచనలు దుర్వ్యసనాల నుండి రక్షించుకున్నకై స్వాధ్యాయ సత్సంగాలను ఏర్పాటు చేసుకుంటాం. ఇంద్రియ సంయమనం, అర్థ సంయమం, సమయ సంయమం మరియు ఆలోచన సంయమనాలను నిరంతరము అభ్యసిస్తుంటాం. మేము సమాజం యొక్క అభిన్న అంగాలుగా భావించి అందరి హితములోను మా హితాన్ని చూసుకుంటాము. మర్యాదలను పాటిస్తాము. చేయకూడని పనులు చేయము. పౌర బాధ్యతలను పాటిస్తాము. సమాజ నిష్ఠతో జీవిస్తాము. వివేకము, నిజాయితీ, బాధ్యత, పరాక్రమాన్ని జీవితంలో అవిచ్ఛిన్నమైన ఒక అంగంగా గుర్తిస్తాం. నలుదిక్కుల మధురమైన, స్వచ్ఛమైన, నిరాడంబరమైన సహృదయ వాతావరణం నిర్మిస్తాం. అవినీతితో పొందిన సాఫల్యం కంటే నీతితో పొందిన ఓటమిని శిరసా వహిస్తాం. వ్యక్తి విలువకు గింజురాయి, వ్యక్తి సాఫల్యము, యోగ్యత, అంతస్తులు కాక అతని సద్భావనలు సత్కర్మని గుర్తిస్తాము. ఇతరులు మా ఎడల ఏ విధంగా ప్రవర్తించాలని కోరుకుంటామో మేము ఇతరుల ఎడల అదే విధంగా ప్రవర్తిస్తాం. స్త్రీ పురుషులం పరస్పరం పవిత్ర దృష్టిని కలిగి ఉంటాం. ప్రపంచంలో పుణ్య ప్రచారానికి ఆ సమయము పలుకుబడి జ్ఞానం పురుషార్థం సంపత్తిలో కొంత భాగాన్ని నియమబద్ధంగా వినియోగిస్తాం. సాంప్రదాయాల కంటే వివేకానికి ప్రాముఖ్యతనిస్తాము. సజ్జనులను సంఘటితపరచడంలో అవినీతి దాని ఎడల కాఠిన్యత కలిగి ఉండడంలో సృజనాత్మక కార్యకలాపాలలో భాగస్వామ్యం వహించుట ఉన్నటి వాటి యందు శ్రద్ధగా పాల్గొంటాము. దేశ ఐకమత్యము సమాధి ఎడ శ్రద్ధ చూపుతాము. జాతి, లింగ, భాష, ప్రాంత సాంప్రదాయ కారణంగా పరస్పరం ఎలాంటి భేదభావాన్ని కలిగి ఉండవు. మానవుడు తన భాగ్యానికి తానే నిర్మాత. ఈ విశ్వాసం ఆధారంగా మేము ఉత్కృష్టమై ఇతరులను శ్రేష్ఠులుగా చేస్తే జగం తప్పక మారుతుందని మా విశ్వాసం. మేము మారుతాం, యుగం మారుతుంది. మేము చక్కబడతాం, యుగం చక్కబడుతుంది. ఈ సత్యముపై సంపూర్ణముగా విశ్వాసమున్నది. మనము వారి ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేస్తే యుగం మారుతుంది. మన యుగ నిర్మాణ సత్సంకల్పము సంపన్నమై తీరుతుంది. యుగాధిపతి మహాకాలకి పరపతి గురుదేవులకి అందరి మాతాజీకి ఎంతమంది ఆవిడకి అమ్మ మొన్నాకి శాంతి జల్లారికి అమ్మయ్యకి
कृष्ण मैया की, कृष्ण मैया की, गायत्री विद्यापीठ विद्यालय की। वंदे वेद मातरम, वंदे देव मातरम, वंदे विश्व मातरम। ओम शांति शांति शांति। जय हिंद।